పార్వతీపురం మన్యం జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. పార్వతీపురం మండలం పుట్టూరు గ్రామంలో ఎన్సిపిఎల్ కంపెనీ వారి ఆధ్వర్యాన సిఎస్ఆర్లో భాగంగా అంగన్వాడీ నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే విజయచంద్ర చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా మన్యం జిల్లా ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఇక ఎన్సిపిఎల్ వారు పార్వతీపురం మన్యం జిల్లాకు 6 అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని, అందులో 4 కేవలం పార్వతీపురం నియోజకవర్గంలో నిర్మాణం చేపట్టడం ఆనందంగా ఉందన్నారు. గతంలో ఏ కంపెనీ కూడా పార్వతీపురం వైపు చూసేవి కాదు. అసలు సిఎస్ఆర్ యాక్టివిటీస్ జరగడమే అరుదని, ఇక ఎన్సిపిఎల్ కంపెనీ వారితో కలిసి పార్వతీపురం ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరగా పెద్ద మనసుతో ముందుకొచ్చి వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నారని అన్నారు. ఒక్కో భవన నిర్మాణానికి 26 లక్షల చొప్పున నిధులు మంజూరు చేశారు. పార్వతీపురం ప్రాంతంలో ఎన్సిపిఎల్ కంపెనీ ఇక సిఎస్ఆర్ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడం సంతోషంగా ఉందని వారు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ పుట్టూరు గ్రామ ప్రజలకు అందరికీ నమస్కారం. సో ఈ రోజు ఇక్కడ అంగన్వాడీ సెంటర్ ప్రారంభోత్సవం జరిగింది కన్స్ట్రక్షన్ కు. సో మా డిపార్ట్మెంట్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హెడ్ క్వార్టర్స్ ముంబై వాళ్ళు ఏం చేశారంటే మన ఆంధ్రప్రదేశ్ లోని మొట్టమొదటి న్యూక్లియర్ పవర్ కేంద్రం మన కొల్వాడ విలేజ్ లో రణస్థల మండలం శ్రీకాకుళం జిల్లాలో చూపిస్తున్నారు. అది దాని యొక్క టోటల్ కెపాసిటీ వచ్చి 72,000 మెగావాట్స్ ఎలక్ట్రికల్. అయితే దీని యొక్క కాస్ట్ 1.5 లక్షల కోట్ల రూపాయలు అనమాట. ఇది ఈ ప్లాంట్ కానీ వస్తే ఆంధ్రప్రదేశ్ లోని అతి పెద్ద ప్లాంట్ ఇది అవుతుంది అనమాట. ఇప్పటివరకు మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ పెద్దది. మన ఈ కొవ్వడ న్యూక్లియర్ అభివృద్ధి కేంద్రం వస్తే మన ఆంధ్రప్రదేశ్ లోని తలమాలకు అండ్ అతి పెద్ద ప్లాంట్ అనమాట అండి. అది మన పక్క జిల్లాలోనే శ్రీకాకుళంలో రాబోతుంది అది. సో ఈ దీంట్లో భాగంగా ఈ ప్లాంట్ రాకపోయినా, కన్స్ట్రక్షన్ ప్లాంట్ రాకపోయినా, ప్రొడక్షన్ లేకపోయినా, లాభాలు లేకపోయినా కూడా మేమందరం కూడా ఈ డిపార్ట్మెంట్ ఎన్నో సంవత్సరాలు పనిచేస్తున్నాం. తెలుగు వాళ్ళు అవడంతో ఈ సిఎస్ఆర్ ఫండ్లను నేను ప్రతి సంవత్సరం తీసుకొస్తూ ఉంటాను నేను. సో ఈ పార్వతీపురం అనేది వన్ ఆఫ్ ది ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ అండ్ పార్వతీపురం ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడప అన్నది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేసిన నోటిఫైడ్ ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్. దీంట్లో భాగంగా ఈ జిల్లా మొత్తం కూడా మీరు సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేయొచ్చు. సో బిఫోర్ లాస్ట్ ఇయర్ మన గవర్నమెంట్ దానికి మన గవర్నమెంట్ హాస్పిటల్ కి 90 లక్షలతోటి బ్లడ్ టెస్టింగ్ ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా నమస్కారం. మీ అందరికీ తెలిసిందే, గతంలో ఎప్పుడూ లేదు పార్వతీపురం జిల్లా ఏర్పడిన తర్వాత కానీ ముందుకు కానీ ఏ కంపెనీస్ కూడా పార్వతీపురం వైపు చూసేవి కాదు. సిఎస్ఆర్ కి కంపెనీలు పెట్టడం ఇక్కడ రావడం అనేది సెకండరీ అయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీలే పార్వతీపురంలో సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేయడమే అరుదు. అసలు ఈ ఊరుందా లేదా కూడా తెలియదు. అయితే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎన్సిపిఎల్ వాళ్ళు చాలా ఒక గొప్ప జనరాసిటీ చూపించారు పార్వతీపురం జిల్లాకి. ఇందాకలే చెప్పున్నారు సిఈ గారు రవికుమార్ గారు, ఈయన ముందు పరిచయం. నేను ఎమ్మెల్యేగా అవ్వకముందు నుంచి కూడా ఈ ఎన్సిపిఎల్ వాళ్ళు తెలుసు, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలుసు. మాకింటి దగ్గరే ఈ ఆఫీస్ కూడా వికాస్ సదాన్ అని మన పోర్ట్ గ్రౌండ్ బ్యాక్ సైడ్ ఉంటుంది వీళ్ళ ఆఫీస్. అయితే ఆ పరిచయాలు మన ఊరు అభివృద్ధికి కూడా ఉపయోగపడ్డాయనే విషయాన్ని గర్వంగా చెప్పుకోవడం జరుగుతున్నాను. దాదాపుగా 6 అంగన్వాడీలు జిల్లాకి ఇస్తే 4 మన పార్వతీపురం తీసుకోవడం జరిగింది. 6 మనకి ఇవ్వమంటే